మనము లాస్ట్ క్లాస్లో సిలబస్ రిగార్డింగ్ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో మనకి ఏ టాపిక్స్ గురించి డిస్కషన్ చేయాలి మనం అన్నది మనం చూసాం. అక్కడి నుంచి ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో మెయిన్గా కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ సమ్ ఫంక్షనల్ గ్రూప్స్, మేజర్గా 4 ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మనని చదవమని చెప్పినట్టుగా మన సిలబస్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. అయితే మనకి ఎక్కువగా మరలా ఆ 4 ఫంక్షనల్ గ్రూప్స్ అంటే కార్బోనైల్ కాంపౌండ్స్, డయీను, ఎస్టరు, కార్బాక్సిలిక్ యాసిడ్, మెయిన్గా ఈ 4టిల్లో మీకు మరలా ఉన్నది ఎక్కువగా కార్బోనైల్ కాంపౌండ్స్ గురించి. కార్బోనైల్ కాంపౌండ్ గురించే మీకు ఏకంగా 3 రియాక్షన్స్ చదవమని చెప్పారు. ఓకే, అలాగే డయీన్ గురించి చూసాం, అలాగే ఎస్టర్ గురించి చూసాం. సో మీరు ఓవరాల్గా సిలబస్ని గమనిస్తే మీకు ఇది అర్థమవుతుంది అన్నమాట. సరే, ఇక మనకి ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటి ఇందులో అంటే, మనము ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అని అంటే ఏమిటి, సో ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీని మనం ఎలాగా డిఫైన్ చేసుకోవాలి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే, సో ఇట్ ఈస్ సింప్లీ అప్లికేషన్ అన్నమాట. ఓకే, సో అప్లికేషన్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ టు ఆర్గానిక్ రియాక్షన్స్. దీన్ని మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, వాట్ ఈజ్ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ? ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ టు ఆర్గానిక్ రియాక్షన్స్. అప్లికేషన్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ టు ఆర్గానిక్ రియాక్షన్స్ అంటే మీకు నేను ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. మనకి ఫోటోకెమిస్ట్రీ అనగానే అక్కడ కొన్ని ఏవైతే బేసిక్ మీకు ఉండడం జరిగిందో ఆ బేసిక్ సంబంధించి అంతా కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్కి అప్లై చేస్తారు. దాన్నే మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అని చెప్పి డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఏంటి బేసిక్? వాట్ ఈస్ ద బేసిక్ ఇన్ ఫోటోకెమిస్ట్రీ అంటే బేసిక్ మనకి ఏంటి ఫోటోకెమిస్ట్రీలో? వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్? మనకి ఒక మాలిక్యూల్ ఉంటుంది. ఓకే, ఒక మాలిక్యూల్ ఉంటుంది. వాడి మీదకి మనము ఒక లైట్ అనేది మనం లైట్ ఇస్తామన్నమాట. సో ఆ లైట్ ఇచ్చినప్పుడు మనకి వాడిలో చేంజ్ అనేది మనం గమనిస్తామన్నమాట. వాడిలో చేంజ్ అనేది మనం గమనించడం జరుగుతుంది. ఓకే, అయితే ఆ చేంజ్ మీకు ఏం చేంజ్ కావచ్చు అంటే ఫిజికల్ చేంజ్ కావచ్చు, లేదు అంటే కెమికల్ చేంజ్ కూడా మీకు కావచ్చు అన్నమాట. అంటే ఫిజికల్ చేంజ్ అంటే తన యొక్క స్ట్రక్చర్లో మార్పుని మనం గమనించాం. ఫిజికల్ చేంజ్ అంటే స్ట్రక్చర్లో మార్పు ఉండదు. నో చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్. ఆఫ్ ఏ మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్లో మార్పు ఉండదు. ఓకే, అయితే మరి ఎవరిలో మార్పు ఉంటుంది అని మీరు అడిగితే కనుక వాడి యొక్క ఎనర్జీలో మార్పు ఉంటుంది. ఓకే, వాడి యొక్క కలర్లో మార్పు ఉండొచ్చు. ఓకే, వాడి యొక్క డైపోల్ మూమెంట్లో మార్పు ఉండొచ్చు.
ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. ఎనర్జీలో మార్పు, కలర్లో మార్పు, డైపోల్ మూమెంటు. సో ఇలాగ మనకి ఇదంతా కూడా ఫిజికల్కి సంబంధించిన అంశమేనన్నమాట. ఓకే, సో మనకి ఈ లైట్ని గ్రహించిన తర్వాత ఇలాగా ఫిజికల్గా మార్పు రావచ్చు. అంటే స్ట్రక్చర్లో మార్పు రాకుండా ఇలాంటి ప్రాపర్టీస్లో మీరు మార్పును గమనించవచ్చు అన్నమాట. ఒకవేళ అలా కాకుండా స్ట్రక్చర్లో మార్పు వచ్చిందనుకోండి, చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్, మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్లో మార్పు వచ్చిందనుకోండి. ఓకే, చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ ఎప్పుడు? బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. లైట్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత చేంజ్ మనకి స్ట్రక్చర్లో మార్పు వస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అన్నమాట? కెమికల్ చేంజ్ అని పిలవాలి. కెమికల్ చేంజ్ అని పిలుస్తాం. అంటే మీకు లైట్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత, లైట్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అందులో ఫిజికల్ చేంజ్ అయినా రావచ్చు, కెమికల్ చేంజ్ అయినా రావచ్చు అన్నమాట. అంటే మనము ఎలాగ డిఫైన్ చేస్తాము ఫోటోకెమిస్ట్రీ అని అంటే, సో ఫోటోకెమిస్ట్రీ ఇన్వాల్వ్స్ ద చేంజ్ ఇన్ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్. చేంజ్ ఎక్కడెక్కడ రావచ్చు? ఫిజికల్లో రావచ్చు, కెమికల్లో రావచ్చు. బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ చేయడం వల్ల ఎవరు? మాలిక్యూల్ అన్నమాట. అంటే ఒక మాలిక్యూల్ లైట్ని అబ్జార్బ్ చేయడం ద్వారా తనలో వచ్చే ఫిజికల్, తనలో వచ్చే కెమికల్ చేంజెస్ గురించి మాట్లాడేదే ఫోటోకెమిస్ట్రీ. ఫోటోకెమిస్ట్రీ అంటే మీరు ఆ మాదిరిగా డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేయాలి? హౌ కెన్ వి డిఫైన్ ద ఫోటోకెమిస్ట్రీ? ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ physical and chemical changes by the absorption of light. లైట్ని అబ్జార్బ్ చేయడం ద్వారా తనలో ఫిజికల్, కెమికల్ మార్పులు సంభవిస్తే దాన్నే ఫోటోకెమిస్ట్రీ అంటాం. ఇప్పుడు ఇదే డెఫినేషను మన ఆర్గానిక్ మాలిక్యూల్స్ కూడా అప్లై చేస్తాం. అంటే ఏంటి? అక్కడ జనరల్గా మాట్లాడేసాం. ఇందాక డెఫినేషన్ చెప్పినప్పుడు అది ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సా, ఆర్గానిక్ సబ్స్టెన్సా అవే మాట్లాడలేదు, జనరల్గా చెప్పేసాం. ఇప్పుడు ఇదే అంశాన్ని మన ఆర్గానిక్ కాంపౌండ్స్కి అప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అయితే వాడు లైట్ని అబ్జార్బ్ చేయడం వల్ల వాడిలో వచ్చే ఫిజికల్ చేంజెస్ కానీ, వాడిలో వచ్చే కెమికల్ చేంజెస్ గురించి కానీ మాట్లాడడం జరిగిన అంశాన్ని ఏమని పిలుస్తామన్నమాట? ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అంటాం. ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అంటామన్నమాట. అంటే ఎంతసేపు మనకి కెమికల్ చేంజే రావాల్సిన అవసరం లేదు, అంటే స్ట్రక్చర్లోనే మార్పు రావాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని సందర్భాల్లో ఫిజికల్గా కూడా మార్పు రావచ్చు. అంటే ఒక సదరు కాంపౌండ్ లేదా మాలిక్యూల్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంది అంటే ఆ అబ్జార్బ్ చేసుకున్న లైటు ఆల్వేస్, అంటే అస్తమానం అందులో కెమికల్ రియాక్షనే, కెమికల్ చేంజ్నే పట్టరావాలని రూలు లేదు. ఇట్ మే ఆల్సో బ్రింగ్ ఫిజికల్ చేంజ్, అంటే అది ఫిజికల్ చేంజ్ని కూడా మనకు పట్టుకురావడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ సింపుల్గా మనం ఫోటోకెమిస్ట్రీలో, ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో ఏం చేస్తున్నాము అని అంటే, మనము ఆ ఫిజికల్ అయినా కెమికల్ చేంజ్ అయినా ఏ ఇస్తున్నాము అంటే లైట్ రూపంలో ఇస్తున్నాం అనమాట. లైట్ రూపంలో అంటే మనకి నీకు మార్పు రావాలి అంటే, చేంజ్ రావాలి అంటే ఖచ్చితంగా మనము ఆ సదరు మాలిక్యూల్కి ఎవరిని సప్లై చేయాలి? ఎనర్జీని సప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఫిజికల్గా చేంజ్ తీసుకురావాలన్నా, కెమికల్గా చేంజ్ తీసుకురావాలన్నా మనం ఏం చేస్తామన్నమాట? ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం ఏ రూపంలో ఎనర్జీ ఇస్తున్నాం అన్నమాట? ఎనర్జీ ఈజ్ సప్లైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అనమాట. ఎనర్జీని లైట్ రూపంలో సప్లై చేస్తున్నాం. ఆ ఎనర్జీని లైట్ రూపంలో సప్లై చేస్తున్నాం కాబట్టి, లైట్ ఇచ్చి ఆ చేంజ్ తీసుకొస్తున్నాం కాబట్టి, లైట్ ఇచ్చి ఆ చేంజ్ తీసుకొస్తున్నాం కాబట్టి
లైట్ ఇవ్వడం అనేది ఇది లైట్నే మనం ఫోటోగా పిలుస్తాం, ఫోటో. ఓకే, సో అలా లైట్ ఇచ్చి ఫిజికల్ చేంజ్ అయినా పట్టరావచ్చు, కెమికల్ చేంజ్ అయినా పట్టరావచ్చు. అయితే ఒకవేళ లైట్ ఇవ్వడం ద్వారా కెమికల్ చేంజ్ కనుక పట్టుకొస్తే దాన్ని కెమికల్ రియాక్షన్ అంటాం, కాబట్టి దాన్ని ఫోటో కెమికల్ రియాక్షన్ అని పిలుస్తారు. లైట్ వల్ల మార్పు వస్తే ఆ రియాక్టెంట్లో దాన్ని ఫోటో కెమికల్ రియాక్షన్ అని పిలుస్తారు. అలా ఫోటో కెమికల్ రియాక్షన్ గురించి మాట్లాడే బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఫోటో కెమిస్ట్రీ అని పిలుస్తారు. దీన్నే మీరు ఆర్గానిక్ కాంపౌండ్స్కి అప్లై చేసినట్లయితే, ఇదే డెఫినేషన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్కి మీరు అప్లై చేస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ అని పిలుస్తారు. ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ అని పిలుస్తారనమాట. ఓకేనా? సో ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ అని చెప్పేసి మీరు పిలవడం జరుగుతుంది. సో ఇది హౌ కెన్ వీ అప్లై ద డెఫినేషన్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఫోటో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన పోర్షన్ అనమాట. సో ఆల్రెడీ మీకు సిలబస్ చెప్పినప్పుడు చెప్పాను. సో వాట్ ఈజ్ ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ? సింప్లీ వీ అప్లై the concept of photochemistry to organic compounds. That is how can we define the organic photochemistry. అయితే మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఒక చేంజ్ పట్టు రావాలంటే ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎనర్జీని మనం మామూలుగా అయితే హీట్ రూపంలో ఇస్తాం. హీట్ రూపంలో మామూలుగా మనం ల్యాబ్లో చేస్తాం, చూసారా? అక్కడ మనం ఎనర్జీ సప్లై చేస్తున్నాం కదా. అంటే we are supplying energy in the form of heat, okay, or in the form of light. ఇంకా చాలా రూపాల్లో మనం ఎనర్జీ సప్లై చేయొచ్చు. సో ఇప్పటి వరకు రెండు చాలు, హీటు లైట్. హీట్కి మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు? డెల్టా అని రిప్రజెంట్ చేస్తారు. లైట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? హెచ్న్యూ అని రిప్రజెంట్ చేస్తారు, హెచ్న్యూ అని. ఓకే, సో అయితే హెచ్న్యూకి లైట్కి సంబంధం ఏంటో మనం చూద్దాం. సో ఎనర్జీని హీట్ రూపంలో ఇస్తుంటే ఒక సందర్భంలో వాటిని మనం థర్మల్ రియాక్షన్స్ అని పిలిస్తే, లైట్ రూపంలో ఇచ్చే వాళ్ళని ఫోటో కెమికల్ రియాక్షన్ అని పిలుస్తారు. హీట్ రూపంలో ఇచ్చే వాళ్ళని ఏమని పిలుస్తారు? థర్మల్ రియాక్షన్స్ అంటారు. సో లైట్ రూపంలో ఇచ్చే వాళ్ళని ఏమని పిలుస్తారు? ఫోటో కెమికల్ రియాక్షన్స్ అని పిలుస్తారు. ఇప్పటిదాకా మనం వీడి గురించే మాట్లాడడం జరిగింది, ఫోటో కెమికల్ రియాక్షన్. ఓకే, సో ఫోటో కెమికల్ రియాక్షన్ అనమాట. ఇక్కడ మనకి ఇది అవసరం లేదు. సో కేవలం మనం ఇక్కడ మన ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ వరకు ఎనర్జీని లైట్ రూపంలో ఇవ్వడము, అది మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. అలా లైట్ రూపంలో ఇచ్చి ఎనర్జీని ఫిజికల్ చేంజో కెమికల్ చేంజో ఆ మాలిక్యూల్లో గమనిస్తాం. ఆ మాలిక్యూల్ ఆర్గానిక్ మాలిక్యూల్ అయితే లైట్ ఇవ్వడం ద్వారా ఆర్గానిక్ మాలిక్యూల్లో చేంజ్ వచ్చింది కాబట్టి, లైట్ ఇవ్వడం ద్వారా చేంజ్ వచ్చింది కాబట్టి ఫోటో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కాంపౌండ్లో చేంజ్ వచ్చింది కాబట్టి ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ అని చెప్పేసి మనము డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అయితే లైట్ అనగానే మనము హెచ్న్యూగా ఇచ్చామన్నమాట. హెచ్న్యూగా ఇచ్చాం. ఎందుకు లైట్కి హెచ్న్యూకి సంబంధం ఏంటి? సో ఎలాగా లైటు హెచ్న్యూకి రిలేషన్ ఏంటి? సో మనం ఎందుకు ఇలాగ వీడి రూపంలో రిప్రజెంట్ చేస్తున్నాము అని అంటే, లైట్ గురించి నేచర్ చెప్పడానికి చాలా థియరీస్ వచ్చాయన్నమాట. చాలా థియరీస్ రావడం జరిగింది. సో ఆ చాలా థియరీస్లో మనం ఎక్కువగా ఫాలో అయ్యే థియరీ ఏంటంటే వేవ్ నేచర్ అన్నమాట. లైట్కి వేవ్ నేచర్. ఓకే, సో వేవ్ నేచరు మనకి ఎక్కువగా మనం ఫాలో అవుతూ ఉంటాం. లైట్కి నేచర్ చెప్పడానికి మన దగ్గర కొన్ని థియరీస్ ఉండడం జరిగిందనమాట. లైట్ గురించి చెప్పడానికి మన దగ్గర కొన్ని థియరీస్ ఉన్నాయి. అందులో వేవ్ నేచరు ఒకటనమాట, వేవ్ నేచర్. సో ఆ వేవ్ నేచర్ అంటే మీకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. వేవ్ అనగానే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏంటి వేవ్ అనగానే కొన్ని ప్రాపర్టీస్ అంటే, మనకి ఒకటి వేవ్ లెంత్ లాంబ్డా అని,
వేవ్ నెంబర్, ఓకే. సో వేవ్ నెంబర్ అలాగే ఫ్రీక్వెన్సీ అని, సో ఇలాగ మనకి డిఫరెంట్గా ప్రాపర్టీసు రిలేటెడ్ టు వేవ్ అని చెబుతాం. సో ఇది వేవ్ లెంత్, వేవ్ నెంబరు, ఫ్రీక్వెన్సీ. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వేవ్. ఓకే. సో వేవ్కి మన నేచరు లైట్గా ఉందని చెబుతున్నాం. వేవ్ నేచరు ఎవరికి ఉందంటున్నాం? లైట్గా ఉందన్నమాట. సో ఆ లైట్కి వేవ్ నేచర్ ఉన్న కారణం చేత వేవ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఆ లైట్ యొక్క ఎనర్జీని ఎవరిని బట్టి మనం డిసైడ్ చేస్తాము అంటే వేవ్ లెంత్ని బట్టి అయినా డిసైడ్ చేయొచ్చు, లేకపోతే వేవ్ నెంబర్ని బట్టి అయినా డిసైడ్ చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ బట్టి అయినా మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఎనర్జీ అనేది మనము ఎవరిని బట్టి డిసైడ్ చేస్తాము అంటే వాటికి ఉండే, అంటే వేవ్కు ఉండే ప్రాపర్టీస్ అయినా వేవ్ లెంత్, వేవ్ నెంబర్, ఫ్రీక్వెన్సీని బట్టి మనం డిసైడ్ చేస్తామన్నమాట. మనకి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం ఎనర్జీ ఆఫ్ ఏ వేవ్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వేవ్ అన్నమాట. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వేవ్ అంటే ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మీరు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కనుక తీసివేస్తే ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఇది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ కదా, కాబట్టి హెచ్ని ఏమంటామంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పిలుస్తారనమాట. అంటే అలా వచ్చింది ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అన్నమాట. అంటే మనకి లైట్ యొక్క ఎనర్జీని చెప్పడం కోసం ఎవరిని తీసుకొచ్చారనమాట? సో హెచ్ న్యూ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే. సో అయితే మీకు ఫ్రీక్వెన్సీ రూపంలో అయినా చెబుతారు, లేదు అంటే మనకి వేవ్ లెంత్ రూపంలో కూడా చెబుతారనమాట. వేవ్ లెంత్ రూపంలో కూడా మనకి చెబుతూ ఉంటారు. సో మీకు ఐడియా ఉంటుంది వేవ్ లెంత్ ఏంటి, వేవ్ నెంబర్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ఇక్కడ పెద్ద డిస్కషన్ ఏమీ ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకే. సో ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాంబ్డా. అంటే ఈ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఫ్రీక్వెన్సీకి అయితే ఈ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ల్యాంబ్డాకి అనమాట. ఓకే. అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎనర్జీ తక్కువని, సో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా మన ఫోటో కెమిస్ట్రీలో ఎనర్జీ గురించి ఎప్పుడు చెప్పం. ఎనర్జీ గురించి ఎప్పుడూ చెప్పం. మనం ఎవరిని బట్టి చెబుతాము అంటే వేవ్ లెంత్ని బట్టే చెబుతాం. మనము వేవ్ లెంత్ని బట్టి ఇక్కడ ఈ ఎనర్జీని చెప్పడం జరుగుతుంది. మీకు వేవ్ లెంత్ గనక ఎక్కువైనట్లయితే ఎనర్జీ తక్కువని, ఒకవేళ వేవ్ లెంత్ తక్కువైనట్లయితే ఎనర్జీ ఎక్కువని మనము ఎనర్జీని డైరెక్ట్గా కాకుండా వేవ్ లెంత్ రూపంలో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకేనా? వేవ్ లెంత్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అందుకని మనము ఆ లైట్కి ఏదైతే కెమికల్ రియాక్షన్ జరగడానికి యారో మార్క్ మీద మనం హెచ్ను ఎందుకు ఇస్తామన్నమాట? అది ఆ పర్టిక్యులర్ లైటు మనము ఎంత ఎనర్జీతో ఉన్నది అని చెప్పడానికి అక్కడ హెచ్ న్యూ అని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ల్యాంబ్డా మనం చెప్పచ్చు అనమాట. అంటే నీకు ల్యాంబ్డా తెలిసిపోతే ఫ్రీక్వెన్సీని బట్టి ల్యాంబ్డా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాంబ్డా. ఇందాక మనం 2 రియాక్షన్స్ రాసాం. అందుకోసం మనకి ఆ లైట్ రూపంలో మనం ఎనర్జీని లైట్ రూపంలో ఇస్తున్నాం. సో ఎనర్జీని చెప్పడం కోసం హెచ్ని ఉపయోగించారన్నమాట. ఎనర్జీని చెప్పడం కోసం హెచ్ని అని ఉపయోగించారు. ఓకే. అయితే మనకి మీరు థర్మల్ రియాక్షన్స్ అని ల్యాబ్లో చేస్తున్నప్పుడు మనకి హీట్ కోసం ఎవరిని ఉపయోగిస్తాము? ఫ్లేమ్ ఉపయోగిస్తాం, లేదా బున్సెన్ బర్నర్ని ఉపయోగిస్తాం కదా ఫ్లేమ్.
అలాగే మన లైట్కి మరొక సోర్స్ ఉండాలిగా. సో లైట్కి కూడా ఒక సోర్స్ ఉండాలి కదా. సో అంటే లైట్కి సోర్సు అంటే మామూలుగా మనం కనబడేదైతే మనకి సన్ నుంచి వచ్చేదే మామూలుగా ఆర్డినరీ లైట్ అంటాం కదా. సన్ నుంచి వచ్చేది లైట్, ఆర్డినరీ లైటు. అందులో మనకి సో మెనీ రేడియేషన్స్ ఉంటాయి, చాలా రేడియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అయితే ఈ లైట్లో మనకి నెంబర్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి. ఆ రేడియేషన్స్ అన్నిటికీ కూడా వేవ్ నేచర్ ఉందని చెప్పారు. ఆ వేవ్ నేచర్స్ని బట్టి అంటే వేవ్ నేచర్ ఎప్పుడైతే ఉందో వాడికి వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్ అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళకు ఉండే అంటే ఆ లైట్లో ఉండే రేడియేషన్, ఆ లైట్లో ఉండే రేడియేషన్స్కి సంబంధించిన వేవ్ లెంత్ని, ఫ్రీక్వెన్సీలని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఒక స్పెక్ట్రమ్ని ఇచ్చారన్నమాట. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీని ఆధారంగా చేసుకుని డిఫరెంట్ రేడియేషన్స్ని వాళ్ళు క్లాసిఫికేషన్ చేశారన్నమాట. ఓకే. దాన్నే ఏమని పిలుస్తారంటే మీకు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనండి, లేకపోతే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనండి. ఓకేనా. సో అంటే ఏంటనమాట, ఇందులో నెంబర్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి. ఆ రేడియేషన్స్ని మనకి ఏం చేశారంటే వేవ్ లెంత్ని, ఫ్రీక్వెన్సీని ఆధారంగా చేసుకుని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా ఒక్కొక్క రేడియేషన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఏ విధంగా అరేంజ్ చేశారు అంటే కనుక వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ అని చెప్పచ్చు మీరు, లేకపోతే ఎనర్జీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ, లేకపోతే ఫ్రీక్వెన్సీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అరేంజ్ చేసుకుంటూ పోయారు. సో డిఫరెంట్ రేడియేషన్స్ని మనకి వేవ్ లెంత్ ఆధారంగా, ఫ్రీక్వెన్సీ ఆధారంగా, ఎనర్జీ ఆధారంగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. సో అవి ఏంటి అని ఒక్కసారి మనం గమనిస్తే గామా రేస్, ఎక్స్ రేస్, యూవి, విజిబుల్, సింపుల్గా రాస్తున్నాను, విజిబుల్, ఐఆర్, మైక్రోవేవ్. ఓకే. సో మైక్రోవేవ్, అలాగే లాస్ట్ది రేడియో వేవ్. సో ఇలాగా మనకి ఒక్కొక్క రేడియేషన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రూపంలో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే గామా రేస్కి ఏమని చెప్పి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే గామా రేస్ కన్నా రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువ. ఇలా వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఓకేనా. అంటే అమాంగ్ ఆల్ దోస్ రేడియేషన్స్ విచ్ వన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అంటే ఎవరైతే అంటే ఎనర్జీ పరంగా ఎవరైతే మనకి చూడండి వేవ్ లెంత్ ఎక్కువ, ఎనర్జీ తక్కువ. వేవ్ లెంత్ లెఫ్ట్ రైట్ నుంచి వెళ్ళే కొద్దీ, లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ పెరుగుతుంది. వేవ్ లెంత్ పెరిగిందంటే మనకి ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే వీడి నుంచి వీడికి వేవ్ లెంత్ పెరుగుతుంది, వీడి నుంచి వీడికి వేవ్ లెంత్ ఇలా వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ పెరుగుతుంది, అంటే ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. అంటే గామా రేస్ అనేవాళ్ళు వేవ్ లెంత్ తక్కువగా ఉంటారు, అంటే మోర్ ఎనర్జెటిక్ అనమాట, చాలా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ తక్కువగా ఉంటుందన్నమాట. ఏమ్మా. అయితే ఇక్కడ మనకి ఫోటో కెమిస్ట్రీ వరకు అంటే ఇందులో ఒక్కొక్క రేడియేషను కూడా ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కొక్క రేడియేషను మాలిక్యూల్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత లైట్ని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రేడియేషను ఒక్కొక్క ప్రభావాన్ని మీకు చూపుతూ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గామా రేడియేషన్ తీసుకున్నారనుకోండి. గామా రేడియేషన్
వాడు ఏం చేస్తాడంటే న్యూక్లియర్ ఎక్సైటేషన్ చేస్తాడు, న్యూక్లియర్ ట్రాన్సిషన్ చేస్తాడు, న్యూక్లియర్ ట్రాన్సిషన్. ఓకే, సో అలాగే ఎక్స్రేస్ గామారాస్ అయితే న్యూక్లియర్ ట్రాన్సిషన్. ఎక్స్రే తీస్తున్నాను అనుకోండి, ఇన్నర్ ఎలక్ట్రాన్ ఎక్సైటేషన్ చేస్తాడు, ఇన్నర్ ఎలక్ట్రాన్ ఎక్సైటేషన్. ఓకే, అలాగే యూవి విజిబుల్ తీస్తున్నాను అనుకోండి, అవుటర్ ఎలక్ట్రాన్ ఎక్సైటేషన్ చేస్తారు. అవుటర్ ఎలక్ట్రాన్ అంటే ఏవైతే ఎలక్ట్రాన్స్ మీకు లాస్ట్ షెల్లో చివరి షెల్స్లో ఉంటాయో వాళ్ళని ఎక్సైట్ చేస్తారు, వాళ్ళని హై ఎనర్జీకి పట్టుకుపోతారు. ఓకే, ఇంకా మీకు సెకండరీలో చదువుకుంటారు ఐఆర్, వైబ్రేషన్, రొటేషన్. సో ఐఆర్ వరకు. అలాగే మైక్రోవేవ్ అయితే రొటేషను, సో రేడియో అయితే మీకు ఎన్ఎంఆర్, ఈఎస్ఆర్, ఇలా ఒక్కొక్క రేడియేషను కూడా ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే యూవీ నుంచి విజిబుల్, ఈ రేంజ్ వరకు చాలు మనకి. యూవీ నుంచి విజిబుల్ అంతవరకు చాలు. ఈ యూవీ విజిబుల్ రీజియన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే మీకు 200 నుంచి 800 నానోమీటర్స్. అంటే మనం వేవ్ లెంత్ యూనిట్స్ ఉంటాయి కదా, సో నానోమీటర్స్, యాంగ్స్ట్రామ్స్, ఇలా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. సాధారణంగా నానోమీటర్స్లో కొలుస్తాం. సో ఈ విజిబుల్ అల్ట్రా వైలెట్ విజిబుల్ మనకి 200 to 800. ఒక యాంగ్స్ట్రామ్లో చెప్పారనుకోండి 2000 to 8000 యాంగ్స్ట్రామ్స్ మనకి ఈ రీజన్ అవసరం. కాబట్టి మనం ఫోటోకెమిస్ట్రీని గమనించాలంటే మీరు ఏ రీజియన్ రేడియేషన్ని, అంటే ఏ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ మీరు ఇవ్వాలి అంటే కనుక ఆ సదరు ఆర్గానిక్ కాంపౌండ్స్ 200 నుంచి 800 నానోమీటర్ రీజియన్లో అబ్జార్బ్ చేసిన, లేదు 2000 నుంచి 8000 యాంగ్స్ట్రామ్ రీజియన్లో అబ్జార్బ్ చేసిన ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క ఫోటోకెమికల్ రియాక్షన్ని చదవడమే ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ. అంటే ఇందాక మనము ఈ డెఫినేషన్ చెప్పలే. ఇందాక మీకు ఏ డెఫినేషన్ చెప్పానంటే కేవలం లైట్ని తీసుకుని మాత్రమే. ఏ లైటు మరి చాలా రీజియన్ ఉంది కదా. సో ఎక్కడ ఎక్స్రే గామా రేస్ నుంచి మొదలు పెడితే రేడియో వేవ్ దాకా ఉంది, అంతటిని మనం చెప్పలేం. సో ఫోటోకెమిస్ట్రీ అంటే ఒక ప్రత్యేకమైన రీజియన్ మాత్రమే, అక్కడ నుంచి అక్కడ వరకు గమనించేది మాత్రమే ఫోటోకెమిస్ట్రీ అని చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు గమనించేది? యూవీ నుంచి విజిబుల్ అంటే వేవ్ లెంత్ పరంగా మాట్లాడితే 200 నుంచి 800 నానోమీటర్సు, లేదు 2000 నుంచి 8000 యాంగ్స్ట్రామ్స్ లైట్ ఉన్న, వేవ్ లెంత్ ఉన్న, లైట్ని అబ్జార్బ్ చేసే అంత వేవ్ లెంత్ ఉన్న లైట్ని అబ్జార్బ్ చేయడం వల్ల ఆర్గానిక్ కాంపౌండ్లో ఏవైతే చేంజెస్ వస్తాయో దాన్నే ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీగా మనము డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది మనకి ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇది వాట్ ఈస్ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అంటే అన్నమాట. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే.